హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్లో చాలా ఈజీ ప్రాసెస్తో అయ్యే సాంబార్ అండి. ఈ సాంబార్కి ఒక గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని 2 కుక్కర్లో వేసి ఒక 2 సార్లు వాష్ చేసి ఒక 3 గ్లాసులు వాటర్ పోయాలి. వాటర్ పోసేసి 4 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుందండి. ఇందులో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేస్తే ఏంటంటే చాలా మెత్తగా ఉడికిద్ది కందిపప్పు అనేది. ఈ సాంబార్లోకి ముక్కలు వచ్చేసి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, చిన్న ఆనపకాయ ముక్క ఒకటి, 4 బెండకాయ ముక్కలు, ఒక టమాటో, ఒక 4 ములక్కాయ ముక్కలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుని నానబెట్టుకోవాలండి. పప్పు చూసాను 4 విజిల్స్కి బాగా ఉడికిపోయింది. ఇలా ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఉంచుకొని అందులో ములక్కాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి ఉడకనివ్వాలి. ఇలా పప్పు వాటర్లో కనుక లేకపోతే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికేటప్పుడే మనం రుచికి సరిపడా ఉప్పు, నేనైతే గళ్ళు ఉప్పు వేసుకున్నా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఆనపకాయ, ములక్కాయ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసేసి ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అవి కూడా బాగా ఉడికిపోయాక ఇందులో మనం కారానికి సరిపడా కారం, నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా యాడ్ చేసేసి కొంతసేపు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులోంచి కొంచెం రసం తీసి ఈ పప్పులో పోసేయాలి. పోసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం వాటర్ కూడా మనకి ఎంత సాంబార్ కావాలో అన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో సాంబార్ పొడి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. కొంతమంది కొంచెం వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కదా. ఎవరికి ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు సాంబార్ పొడి అనేది. ఇది ఎక్కువైనా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. తర్వాత ఇందులోకి నేను కొంచెం 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేస్తాను. ధనియాల పౌడర్ వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, సాంబార్ కూడా చిక్కగా ఉంటుంది అన్నమాట. ఇలా వేసేసి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో అసలైన ఇంగ్రీడియంట్ అండి పచ్చి కొబ్బరి తురుము. ఇది యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం వల్ల సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మరగనివ్వాలి. సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒక ఖాళీగా మందంగా ఉన్న గిన్నె తీసుకుని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో తాలింపులు, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయ కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలండి. వెల్లుల్లిపాయ కొంచెం రెడ్ కలర్ వస్తేనే తాలింపు అనేది స్మెల్ బాగుంటుంది. నేనైతే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వేయించుకుంటున్నాను. ఇలా తిప్పుతూ మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందు సాంబార్ పెట్టుకొని ఉంచాం కదా, అది ఇందులో పోసేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.